అడ్వాంటేజ్ ఆఫ్ హిమాలయన్స్ గైస్. గుంతలు ఉంటే అసలు భయపడే పనే ఉండదు. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రయల్స్ అండ్ స్ట్రీట్స్. సో ఈరోజు సండే మార్నింగ్ 9 అవుతాను టైము. సో వెదర్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. లైక్ ఎక్కువ సన్నీగా లేదు, నైట్ హెవీ వర్షం పడింది అనమాట. అన్న మార్నింగ్ ఫోన్ చేసి రారా సరదా బయట వెళ్దాం, వెదర్ బాగుందంటే సో నేను రెడీ అయ్యి బైక్ ఎత్తుకొని వచ్చాను. సో అన్న దగ్గర ఓల్డ్ హిమాలయన్ ఉందన్నమాట. ఓల్డ్ అంటే లైక్ లాస్ట్ జెన్ BS6 వర్షన్. సో ఎలాగో బయట వెళ్తున్నాం కదా, నేను లైక్ కంపేర్ చేద్దాం బైక్స్ అని గోప్రో ఛార్జింగ్ పెట్టుకొని వచ్చేసా బయటికి. సో అన్న ఒక ప్లేస్లో ఉన్నాను, నేను వెళ్ళాలి ఇప్పుడు. నాకు లేట్ అయిపోయింది, మనకు తెలిసిందే కదా, ఎప్పుడు లేట్ చేస్తాము. మన చేతికి ఓల్డ్ హిమాలయన్ కూడా వచ్చింది. నేను ఈ బైక్ చాలా నడిపాను. యాక్చువల్లీ ఈ బైక్ నచ్చి నేను ఆ బైక్ తీసుకున్నా చెప్పాలంటే. ఆఫ్ రోడ్లో ఫుల్ కంఫర్ట్ గైస్ బైక్ అయితే మాత్రం. అబ్బో ఇవి టాస్క్గా. కరెక్ట్ రోడ్ హిమాలయన్స్కి. సో ఈ బైక్లో బ్రేకింగ్ ప్రాబ్లం ఉందంట, కొద్దిగా చూసుకొని తోలాలి నేను కూడా. ఈ లైక్ ఓల్డ్ క్యాలిపర్స్ చాలా ప్రాబ్లం గైస్. లైక్ నా క్లాసిక్కి దీనికి సేమ్ క్యాలిపరు, ఓల్డ్ క్లాసిక్ 350కి దీనికి. సో ఊరికే పోతుండే, లైక్ పట్టేస్తాయి అనమాట బ్రేక్స్. అసలు బండి హీట్ అయిపోయి నిలిచిపోతుంది. లైక్ ఫస్ట్లీ కంపేర్ చేయాలంటే నేను పవరే, ఇది లో ఎండ్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది బండి అసలు. అండ్ టాప్ ఎండ్ వచ్చి ఆబ్వియస్లీ ఆ బైక్. రాయల్ ఎన్ఫీల్డ్ నోన్ ఫర్ ఇట్స్ టార్క్. సో ఇది పక్కా రాయల్ ఎన్ఫీల్డ్ ఇంజన్ లా ఉంటుంది, అది అసలు రాయల్ ఎన్ఫీల్డ్ ఇంజన్ లాగే ఉండదు. ఆఫ్ రోడింగ్లో కాన్ఫిడెన్స్ అయితే నాకు ఈ బండే నచ్చింది. అంటే కంఫర్ట్ దానంత కంఫర్ట్ లేదు కానీ లైక్ కాన్ఫిడెన్స్ ఉంది ఆఫ్ రోడ్లో. ఫస్ట్ డిఫరెన్స్ వచ్చి ఇంజన్. ఇది సింగిల్ క్యామ్ షాఫ్ట్, డ్యూయల్ క్యామ్ షాఫ్ట్. సో ఈ ఇంజన్లో తేడా ఏంటంటే పవర్. సో మీకు టార్క్ కావాలి, లో అండ్ టార్క్ కావాలి, లైక్ విత్ క్లచ్ నేను హిల్ ఎక్కేయాలంటే ఈ బైక్. సో నేను టాప్ స్పీడ్స్ చేయాలి, అబోవ్ 100s హైవేలో క్రూజింగ్ చేయాలంటే ఆ బైక్. ఇది పవర్ఫుల్ క్లాసిక్ ఇంజన్, అది KTM ఇంజన్. సో అలా మీరు అర్థం చేసుకోవచ్చు. టాప్ ఎండ్లో వైబ్రేషన్స్ దాంతో కంపేర్ చేస్తే దీనిలో తక్కువ ఉంది, ఎందుకంటే SOH ఇంజన్ కదా. సో టార్క్ ఎక్కువ ఉంటుంది, సో వైబ్రేషన్స్ తక్కువ ఉంటుంది, పవర్ తక్కువ ఉంటుంది, రెండు తక్కువ ఉంటాయి కంపేర్ చేస్తే. కానీ ఏ బైక్ ఆ బైక్ మించిపోతుంది గైస్ అసలు. రెండిట్లో తగ్గవు. కాన్ఫిడెన్స్ మాత్రం ఆఫ్ రోడ్లో వేరే లెవెల్ అసలు. లైక్
100 వరకు ప్రశాంతంగా వెళ్ళచ్చు ఈ బైక్లో. అబోవ్ 100 వచ్చి లైక్ సేమ్ క్లాసిక్స్ లాగా వైబ్రేషన్ ఉంటుంది, అంత కంఫర్ట్ ఉంటుంది అనమాట టాప్ స్పీడ్లో. ప్లస్ ఈ బైక్ సైజ్ వల్ల కూడా బైక్ ఎయిర్కి తట్టుకోలేదు. సో నన్ను ఏ బైక్ బెస్ట్ అని అడిగితే, మీరు ఎక్కువ హిల్స్లో తిరుగుతాను లేదంటే ఇలాగా పల్లెటూరులో తిరగాలి నేను అంటే ఈ బైక్ బెస్ట్. హైవే టూరింగ్ అంటే ఆ బైక్ బేసిక్. ఇది రెండిటికి వర్సెస్ ఉన్నది ఇక్కడ, ఎందుకంటే ఈ రెండు డిఫరెంట్ ఇంజన్స్, డిఫరెంట్ ప్లాట్ఫామ్ బైక్. లైక్ దీనికి దానికి ఎంత తేడా అంటే అసలు కంపేర్ చేయలేము మనము. లైక్ దీన్ని హెచ్డీతో కంపేర్ చేయొచ్చు, హెచ్డీ అడ్వెంచర్తో, దాన్ని కేటీఎం అడ్వెంచర్తో కంపేర్ చేయొచ్చు. సో అంత డిఫరెన్స్ ఉంటుందన్నమాట ఇంజన్స్. నేను ఆ బైక్ ఎందుకు చూస్ చేసుకున్నానంటే, లైక్ నాకు బేసికలీ కేటీఎం పవర్ అంటే నాకు ఇష్టము. కేటీఎం పవర్ ఇష్టం, కానీ ఆ కేటీఎం అడ్వెంచరు లైక్ కంపేర్ టు హిమాలయన్, ఓల్డ్ హిమాలయన్ అంత కంఫర్ట్ ఉండదు ఆ బైక్. ఏదో మీరు స్ట్రీట్ బైక్ తోలుతానంటే ఉంటుంది విత్ డిఫరెంట్ హ్యాండిల్ బార్. నేను లాస్ట్ బ్లాగ్స్లో కూడా చెప్పాను అడ్వెంచర్ టెస్ట్ చేసినప్పుడు. సో ఈ హిమాలయన్, నా హిమాలయన్ ఎలాగంటే పవర్ ఉంటుంది యాజ్ ఇట్ ఈస్. ఇది ఉన్న దీనికంటే మంచి కంఫర్ట్ దానిలో ఉంటుంది. సో ఆబ్వియస్గా అప్గ్రేడ్ చేస్తారు కదా సస్పెన్షన్స్. దీనిలో బేసిక్ రాయల్ ఎన్ఫీల్డ్ సస్పెన్షన్స్ వస్తాయి మీకు, అందులో షోవా సస్పెన్షన్. సో షోవా అంటే మీకు లైక్ లీడర్ క్లాస్ బైక్స్ ఐడియా ఉంటే జెరెక్షన్-ఆర్లో సేమ్ సస్పెన్షన్ యూస్ చేస్తారు షోవా. సో ఆ లెవెల్లో ఇచ్చేసాడు రాయల్ ఎన్ఫీల్డ్ వాడు. అండ్ ఇవ్వడమే కాదు, ఆ క్వాలిటీ ఉంది బైక్లో. నేను అందుకే నచ్చి తీసుకున్నాను అనమాట. ఈ బైక్స్కి టెరిటరీ వచ్చి హిల్స్ అనమాట. సో మనం ఇప్పుడు హిల్స్కి ఎత్తుకెళ్తున్నాము. సో నేను ఇంకొకటి గమనించిన డిఫరెన్స్ ఏంటంటే, లైక్ కార్నరింగ్స్లో ఆ బైక్ ఎక్కువ కాన్ఫిడెన్స్ ఇస్తుంది మీకు. ఎందుకంటే లైక్ అది కూడా రీజన్ ఉంది. టైర్స్, దానికి ఇచ్చిన టైర్స్ సాఫ్ట్ కాంపౌండ్ టైర్స్, సాఫ్ట్ కాంపౌండ్ టూరింగ్ టైర్స్ అవి. సో ఇవి ఎక్కువ ఆఫ్ రోడ్ పక్క ఉంటాయి. లైక్ బటన్స్ ఉంటాయి అనుకుంటా, యా స్లైట్లీ బటన్స్ ఉన్నాయి టైర్కి. సో బటన్స్ ఉంటే మీరు ఇవి ఆఫ్ రోడ్ అనుకోవచ్చు, అవి టూరింగ్ అనుకోవచ్చు. సో ఇవి కొద్దిగా హార్డ్ ఉంటాయి అన్నమాట టైర్స్. సో మీకు కార్నరింగ్లో అంత కాన్ఫిడెన్స్ రాదు. సో నేను ఇది చెప్పే టార్క్ అంటే, లైక్ సెకండ్ గేర్లో ఇంత ఎలివేషన్ స్మూత్గా ఎక్కుతాను చూడండి, అసలు క్లచ్ పట్టుకోవట్లేదు. లైక్ స్లైట్ ఆర్పిఎంతో ఎక్కేస్తాను. ఆ బైక్ అలా కాదు, మీరు కొద్దిగా రెవ్ చేయాలి బైక్ని. చూడండి అసలు ఎఫర్ట్ లేకుండా ఎక్కేసాను సెకండ్ గేర్లో ఇంత ఎలివేషన్. సో ఆ బైక్లో కంపల్సరీ క్లచ్ యూస్ చేయాలి మీరు. ఇప్పుడు నాకు అవుతుంది. ఇంకా ఫస్ట్ గేర్లో అసలు ఆటోమేటిక్ బైక్ ఇది. ఎక్కడ హిల్స్లో మాత్రమే, ఎందుకంటే దీనిలో టార్క్ ఎక్కువ. అసలు టార్కీ ఇంజన్ అనుకోవచ్చు మీరు ఇది. లైక్ ఎస్ఓహెచ్సి క్యారెక్టర్స్ అన్నీ ఇలాగే ఉంటాయి. టార్క్, ఇనీషియల్ టార్క్ చాలా ఉంటుంది. సో ఎప్పుడు నా డ్రీమ్ ఏంటంటే 2 బైక్స్ ఉండాలని, ఎందుకంటే 2 డిఫరెంట్ క్యారెక్టర్స్ కదా. టూరింగ్కి ఆ బైకు, ఆఫ్ రోడ్కి ఈ బైకు. సో యా బేసిక్ మనం టెక్నికల్ అంతా వద్దు, లైక్ బేసిక్ కంపారిజన్ అంటే దీస్ బైక్స్ మెంట్ ఫర్ ఘాట్స్, అది హైవేస్. ఎందుకంటే దీనిలో టార్క్ ఎక్కువ, అందులో టార్క్ తక్కువ అంటే సేమ్ టార్కే. లైక్ ఇది ఇంజన్ క్యారెక్టర్ అలాంటిది అనమాట. లైక్ ఈ టార్క్ ఫస్ట్లోనే కిక్ అవుతుంది మొత్తము. ఆ బైక్లో టార్క్ వచ్చి ఈక్వల్గా వస్తుంది అనమాట. లైక్ ఫస్ట్ గేర్ నుంచి లాస్ట్ గేర్ వరకు సైమల్టేనియస్గా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది టార్క్. సో ఈ బైక్ అలా కాదు. అసలు మీరు చూడండి, ఫస్ట్ గేర్ ఉంది, క్లచ్ వదిలేసిన ఎంత ఎలివేషన్. నేను ఊరికే ఇస్తాను ఎక్సలేటర్, అది పవర్ ఉంది చాలా. నేను యాక్చువల్లీ 1% పట్టుకోను ఎక్సలేటర్ అంతే. నేను
సెకండ్ గేర్లో స్మూత్గా ఎక్కుతుంది హిల్ ఇది. సో ఇప్పటికీ హిల్స్ కంటే ఈ బైకే బెస్ట్, ఎందుకంటే ఆ టార్క్ వేరే లెవెల్ అసలు. సో ఈ హిల్ ఎక్కేసేపు నేను టార్క్ గురించి చెప్తాను, ఎందుకంటే అంత బాగుంది కాబట్టి ఈ బైక్లో. అండ్ సడన్ ఆఫ్ రోడ్స్కి కూడా అది అంత కంఫర్ట్ ఉంటుంది బైక్, అసలు తెలియదు అనమాట. అండ్ నెక్స్ట్ టార్క్ కాకుండా వేరేటి చూసుకుంటే లైక్ గేర్ షిఫ్ట్స్ కానీ, ఇంకా కొన్ని లైక్ బ్రేకింగ్, మెయిన్ బ్రేకింగ్ ఇందులో బేసిక్ బ్రేక్స్ ఉంటాయి, లైక్ బై బ్రేక్ క్యాలిపర్సే కానీ బేసిక్ క్యాలిపర్స్ ఉంటాయి. అందులో అడ్వాన్స్ బ్రేకింగ్ అండ్ మీకు బ్రెంబో బ్రేక్ ప్యాడ్స్ వస్తాయి స్టాక్ దానికి, ఇందులో బై బ్రేక్ ప్యాడ్సే వస్తాయి. సో మీకు ఎలా చెప్పాలంటే ఇవి 300 అవి 3000 అంత డిఫరెన్స్ ఉంటుంది బ్రేక్ ప్యాడ్స్కి. సో బ్రేకింగ్లో ఆ బైకే వేరే లెవెల్ అసలు. సో ఇందులో ఓల్డ్ క్లాసిక్ వచ్చే బ్రేక్ ప్యాడ్స్ వస్తాయన్నమాట. సో మన 2 హిమాలయన్స్ ఇక్కడ ఉన్నాయి. లైక్ ఈ స్పాట్ చూడండి, మంచి హిల్ స్టేషన్ ఇది, లైక్ ఎవరు ఉండరు ఇక్కడ. ఇది చిత్తూరుకి నియరెస్ట్ ఉంటుంది ఈ ప్లేస్. సో మనము ఈ బైక్లో బేసిక్ డిఫరెన్సెస్, ఈ 2 బైక్స్ అసలు కంప్లీట్ డిఫరెంట్ బైక్స్. అసలు ఈ బైక్స్లో ఉన్న పార్ట్స్ ఈ పార్ట్స్ అసలు సంబంధమే లేదు. ఒక చిన్న పార్ట్ దీనికి తీసుకొచ్చారు, ఏంటంటే అది ఆయిల్ ఫిల్టర్, అది ఇక్కడ వస్తుంది. సో అది కూడా నేను మొన్న సర్వీస్ చేసినప్పుడు చూసాను, లేకపోతే ఆ డిఫరెన్స్ కూడా నాకు తెలియదు. లైక్ లైక్ మనకు కనిపించే పార్ట్స్ అయితే టోటల్ డిఫరెంట్. వెయిట్ రెడ్యూస్ చేశారు దీని నుంచి దీనికి. ఇది చూసానికి పెద్దగా ఉంది కానీ బండి లైక్ దీనికంటే కొద్ది వెయిట్ తక్కువ అనమాట. అండ్ నేను చెప్పినాను కదా బ్రేక్స్ మెయిన్. బ్రేక్స్ క్యాలిపర్స్, అంటే ఈ క్యాలిపర్స్ రెండిట్లో సేమ్, కానీ బ్రేక్ ప్యాడ్స్ ఇది స్టాక్ బ్రెంబో ఇస్తారు, ఇది బైబ్రే. సో బైబ్రే రబ్బర్, మీకు రబ్బర్ వస్తాయి దీనిలో, అది వచ్చి సింథటిక్ బ్రేక్ ప్యాడ్స్. లైక్ ఫ్రంట్ కూడా అంతే సేమ్. డిస్క్ కూడా చూడొచ్చు, దీనిలో చిన్న డిస్క్ ఉంది, దానిలో పెద్ద డిస్క్ ఉంది. క్యాలిపర్స్ సేమ్ కానీ బ్రేక్ ప్యాడ్స్ వేరు. లైక్ దీనిలో మీకు సింపుల్గా ఎలా చెప్పాలంటే ఓల్డ్ క్లాసిక్ బ్రేక్ ప్యాడ్స్ GT650 బ్రేక్ ప్యాడ్స్ ఇచ్చినాడు దానిలో, అంతే. సో అలా అప్గ్రేడ్ చేసినాడు. రాయల్ ఎన్ఫీల్డ్ కొత్తగా తయారు చేయరు, పార్ట్ పైన నేమ్ మార్చేసి వేరే బైక్స్ అయితే వేసేస్తారు. అండ్ మీకు కాంటరింగ్లో కాన్ఫిడెన్స్ అని చెప్పాను కదా, ఇక్కడ చూడండి టైర్, ఇది బటన్ టైర్ అనమాట. సో ఈ బటన్స్ ఉంటే ఇది మెంట్ ఆఫ్ రోడ్. ఇది నాది అరిగిపోయింది యాక్చువల్గా టైర్, కానీ సాఫ్ట్ కాంపౌండ్ ఇది. సో టైర్ చాలా స్మూత్ ఉంటుంది, రోడ్కి ఎక్కువ అతుక్కుంటుంది అనమాట ఈ టైర్. సో ఇది అలా కాదు, ఇది బటన్స్ వల్ల మనకు ఆఫ్ రోడ్లో అడ్వాంటేజ్. ఇది టైర్ ఎక్కువ స్లిప్ అయిపోదు. ఇది ఓకే రెండింటికి లైక్ ఎంతో హై పర్సంటేజ్ రోడ్కి, తక్కువ పర్సంటేజ్ ఆఫ్ రోడ్కి. ఇది మనం టైర్స్ చేంజ్ చేసుకోవచ్చు కావాలంటే, కానీ మనం ఎక్కువ ఆఫ్ రోడ్ చేయం కదా, ఎప్పుడో ఒకప్పుడు చేస్తాం ఆఫ్ రోడ్. రియాలిటీకి వస్తే మొత్తం హైవేస్ పైన తోలుతాం మనం, ఎందుకంటే టూరింగ్ చేస్తాము కాబట్టి. సో ఇవన్నీ యాడ్ ఆన్స్ అనమాట, ఇవన్నీ నేను వేసుకున్నాను. సేమ్ ఇలాగే దీనికి కూడా ఒకటి ఇచ్చాడు రాయల్ ఎన్ఫీల్డ్ ఈ పార్ట్. ఇవన్నీ నేను యాడ్ ఆన్ చేసుకున్నాను. నెక్స్ట్ మైలేజ్ అన్న, మైలేజ్ ఎంత ఇస్తుంది అన్న బండి? 20యా? అబ్బో అది విన్నారు కదా, ఈ బైక్ 21 అంట. ఇది తక్కువ 25 ఇస్తుంది హైవేలో. మంది లోయెస్ట్, దీని హైయెస్ట్ అంట. సో మైలేజ్కి వస్తే ఇది యావరేజ్ 21 అంట, ఇది యావరేజ్ 25 ఇస్తుంది. నాది హైవేలో ఈజీగా 32 ఇస్తుంది, ఇది హైవేలో 25 ఇస్తుందంట. సో ఇది ఓడో కూడా 27,000 కిలోమీటర్స్ తిరిగింది. సో ఇంత తిరిగినా కానీ బండి చాలా స్మూత్ ఉందన్నమాట, అది ఇంజన్ క్యారెక్టర్ వల్ల. సో ఇంజనే అలాగా ఇది ఎలాగంటే షార్ట్ స్ట్రోక్ ఇంజన్ కదా, సో వైబ్స్ ఉంటాయి. మనం ఇంజన్ గురించి మాట్లాడుకున్నాము, ఫిజికల్ పార్ట్స్ గురించి మాట్లాడుకున్నాము. నెక్స్ట్ మెయిన్ వచ్చి సస్పెన్షన్స్.
సో దీనిలో రేర్ సస్పెన్షన్ చూడండి మీరు. సో బండి కొద్దిగా గలీజ్గా ఉంది, వాష్ చేయలేదు. నిన్న వర్షం పడింది చిత్తూరులో. సో సస్పెన్షన్ చూడండి, ఇది బేసిక్ రాయల్ ఎన్ఫీల్డ్ సస్పెన్షన్. అది కూడా రాయల్ ఎన్ఫీల్డ్ సస్పెన్షనే కానీ మొత్తం మార్చేశారు. మీరు లైక్ విజిబుల్గా డిఫరెన్స్ చూడొచ్చు. ఇది ఇలాగుంది, అది అలాగుంది అది. సో దానివల్ల ఏంటంటే రైడ్ కంఫర్ట్ దానిలో ఎక్కువ ఉంటుంది అనమాట. చేసెస్ మొత్తం డిఫరెంట్. ఇది లైక్ ఈ రాడ్స్ పైన ఇంజన్ ఉంటుంది, మీరు గమనిస్తే అది ఇంజన్ కూడా చేసెస్ కింద వస్తుంది. అది లైక్ మీకు చూపిస్తా. సో బేసిక్గా మీరు కంప్లైంట్స్ వింటారు, ఇంజన్ ఊడిపోతుంది, ఈ చేసెస్ బ్రేక్ అయిపోతుందని. ఎందుకంటే ఈ బండి లైక్ దీనికి సపోర్టింగ్ రాడ్స్ ఉండవు. ఇలాగా ఇక్కడ రాడ్స్ చూసారా మీరు, ఇలా దీనికి రాడ్స్ ఉండవు. ఈ నట్ నుంచి ఇంజన్ కూడా చేసెస్ కిందే వస్తుంది మీకు. సో ఇంజన్ కూడా లైక్ చేసెస్ కిందే వస్తుంది బైక్లో. సో అందుకు క్రాష్ గార్డ్ పెట్టేటప్పుడు ఈ నట్ సరిగా వేయరనమాట బయట. సో దానివల్ల ఈ నట్ లేని దానివల్ల వెయిట్ అంతా ఇంజన్ పైన పడి ఇక్కడ బ్రేక్ అయిపోతుంది చేసెస్. అది కంప్లైంట్. సో మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్ అయితే కాదు అది. సో ఆ డిఫరెన్స్ వల్ల మనకు సస్పెన్షన్ మారింది, ఇంకా కంఫర్ట్ అయింది బైక్. ఎగ్జాస్ట్ కంప్లీట్ డిఫరెంట్. అందులో షార్ట్ ఎగ్జాస్ట్, లైక్ బ్యాక్స్కి తగలకుండా షార్ట్గా ఇచ్చాడు. దీనిలో లాంగ్ ఎగ్జాస్ట్ ఉంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ రెండిట్లో వేరే లెవెల్ ఉంటుంది, అసలు ఎక్కడ ఆలోచించాల్సిన పనే ఉండదు. సో నెక్స్ట్ ఇంజన్ టెంపరేచర్ టెక్నికల్గా చూస్తే ఆ బైక్ కన్నా ఈ బైకే ఎక్కువ ఉండాలి. ఎందుకంటే ఇది ఆయిల్ కూల్డ్ ఇంజన్, అది లిక్విడ్ కూల్డ్ ఇంజన్. దాంట్లోనే ఇంజన్ కూలింగ్ చాలా బాగా అవుతుంది, ఎందుకంటే లిక్విడ్ కూలెంట్ ఉంటుంది దానిలో. దీనిలో ఆయిల్ ఉంటుంది, కూలెంట్ ఆయిల్ ఉంటుంది, దానిలో కూలెంట్ లిక్విడ్ ఉంటుంది. కానీ ఈ బైక్లో డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈ రేడియేటర్ నుంచి గాలి రాదు. ఈ రేడియేటర్లో ఫ్యాన్స్ ఉంటాయన్నమాట ఇంజన్ ఫాస్ట్ కూలింగ్ కోసం. సో ఆ ఫ్యాన్స్ డైరెక్ట్ అవుట్పుట్ ఇక్కడ ఇచ్చాడనమాట. ఇక్కడ ఇచ్చిన వాళ్ళ డిసడ్వాంటేజ్ ఏంటంటే మన కాలు ఇక్కడ ఉంటుంది, సిటీలో ఇక్కడ తందూరి అవుతుంది మనకి. అది చాలా డిసడ్వాంటేజ్ బైక్లో. అసలు బైక్ చిరాకేస్తుంది సిటీలో ముట్టాలంటే. నేను అసలు ఫస్ట్ భయపడతా అసలు సిటీకి వేసుకోవాలంటే. బైక్ అంత హీట్ ఇస్తుంది మీకు. ఇంకా బెంగళూరు ట్రాఫిక్లో మర్చిపోవాల్సిందే బండిని, ఆడబెట్టేసి బస్ ఎక్కి రావడం బెస్ట్. అంత హీట్ అవుతుంది బైక్. ఇది కంపేర్ టు దట్ అసలు హీటింగ్, ఇంజన్ సెగ కొడుతుంది కానీ అలా డైరెక్ట్ గాలి కొట్టదు కదా. సో మనకు తక్కువ అనిపిస్తుంది కంపారబిలిటీ. కానీ మనం ఇంజన్ లోపల కూలింగ్ సిస్టమ్ చూసుకుంటే దానిలోనే మంచిగా ఇచ్చినాడు, కానీ ఫ్యాన్ ఒక్కటి తప్పుగా ఇచ్చినాడు. ఈ ఫ్యూచర్లో అది సాల్వ్ చేస్తే రాయల్ ఎన్ఫీల్డ్ బాగుంటుంది. ఇంకా బైక్లో నాకు పెద్ద డిసడ్వాంటేజ్ హీట్ ఒకటే. హీట్ కూడా ఇంజన్ హీట్ కాదు, ఫ్యాన్ కాలుకి ఇచ్చినాడు, అది ప్రాబ్లం. మనం చిన్న లొకేషన్ చేంజ్ చేసాము థంబ్నెయిల్ ఫొటోస్కి. ఇంతసేపు అక్కడ ఉన్నాము, ఇక్కడికి వచ్చాము. సో దీనిలో ఇంకా కొన్ని డిఫరెన్స్ ఉన్నాయి. ఏంటంటే మెయిన్ గేరు దీనిలో కొద్దిగా హార్డ్గా ఉంటుంది, దీనిలో చాలా స్మూత్గా ఉంటుంది గేర్ బాక్స్. అండ్ 5 స్పీడ్ 6 స్పీడ్. నెక్స్ట్ స్టాండ్. ఈ స్టాండ్ చిన్నది ఇచ్చాడు, సో ఎక్కడ పడితే అక్కడ బండి అంత ఈజీగా పార్క్ చేయలేము. ఈ స్టాండ్ చూడండి, ఏనుగు తొండంలాగా ఉంటుంది, ఎక్కడ పడితే అక్కడ వదిలేయచ్చు ఈ బండిని. అదొక అడ్వాంటేజ్ దానికి దీనికి. నెక్స్ట్ మెయిన్ డిఫరెన్స్ మీటర్లో. సో బైక్ రెండిటికి డిఫరెన్సే ఇది. చాలామందికి దానికన్నా ఈ ఓల్డ్ స్కూల్ ఇష్టం ఉంటుంది అందరికీ. సో మొత్తం యానలాగ్ ఉంటుంది, డిజిటల్ కూడా మనకి ఇన్ఫర్మేషన్ డిజిటల్లో ఉంటుంది. సో అందరికీ చాలామందికి ఇది ఇష్టము. అన్న ఇది కాంపాస్ ఎక్కడన్నా వచ్చేది లేదా? అంటే ఇది సపరేట్గా వస్తుందా? ఓకే, ఓల్డ్ దానికి కాంపాస్ కూడా వచ్చేది, దీనికి కాంపాస్ ఇవ్వలేదు. ఏబిఎస్ ఆన్ ఆఫ్ కదా ఇది? అబ్బో, దీనికి ఏబిఎస్ ఆన్ ఆఫ్ డైరెక్ట్ బటనే ఉంది. మన దానికి తలకాయ నొప్పి, అది ఇంజన్ ఆఫ్ చేయాలి, చాలా పెద్ద ప్రాసెస్ అది. సో ఈ స్విచ్చెస్ కొద్దిగా మార్చాడు కానీ మొత్తం సేమ్ స్ట్రక్చర్ ఉంటుంది. మెయిన్ మీకు డిఫరెన్స్ వచ్చేది కన్సోల్లో అండ్ విండ్షీల్డ్ చూపిస్తాను మీకు అది కూడా. సో దీనిలో కన్సోల్ చూస్తే మీరు మొత్తం డిజిటల్, అసలు కీస్ ఆపితే అసలు ఏం కనిపించదు. సో మొత్తం డిజిటల్, ఇది అంత ఇన్ఫర్మేషన్ అంతా డిజిటల్లో ఇచ్చాడు.
ఈ సర్కిల్ ఇచ్చి కొద్దిగా ఓల్డ్ స్కూల్ మెయింటైన్ చేశాడు, కానీ స్క్వేర్ ఇచ్చింటే మొత్తం మారిపోయేది బైక్. సో దీన్ని కంట్రోల్ చేసేదానికి ఇక్కడ జాయ్ స్టిక్, వెనకాల హోమ్ బటన్, బ్యాక్ బటన్, జాయ్ స్టిక్. అండ్ ఏబిఎస్ ఆన్ ఆఫ్ చేయాలంటే ఇక్కడ ఈ బటన్, 3 బటన్. లైక్ పర్ఫార్మెన్స్ ఏబిఎస్ ఆన్, పర్ఫార్మెన్స్ ఏబిఎస్ ఆఫ్, ఎక్కువ ఏబిఎస్ ఆన్, ఎక్కువ ఏబిఎస్ ఆఫ్, ఈ 4 మోడ్స్ ఉంటాయి బైక్లో. నెక్స్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్, ట్రిప్ 1, ట్రిప్ 2, ఫ్యూయల్ రేంజ్, ఎకానమీ, వోల్టేజ్ అవన్నీ ఉంటాయి, సర్వీస్ డ్యూ, ఇంజన్ టెంపరేచర్ అన్నీ ఇస్తాడు. లైక్ మొత్తం డిజిటల్ కావాలంటే ఇలా కూడా చూసుకోవచ్చు మీరు. సో ఇది మెయిన్ డిఫరెన్స్ దానికి దీనికి. నెక్స్ట్ ఇండికేటర్స్ మొత్తం ఎల్ఈడి. సో అలాగా లైక్ లేటెస్ట్ పార్ట్స్ అని ఇచ్చి మొత్తం బండి మార్చేసినాడు. లైక్ ఈ రోజుకి చెప్పాలంటే హిల్స్కి ఇది బెస్ట్, హైవేస్కి ఇది బెస్ట్. నాకు 2 ఇష్టము, ఒకటని కాదు. సో ఇప్పుడు ఏంటంటే ఈ బైక్ మీకు అవైలబుల్ ఉండదు ఇప్పుడు. సో మీరు ఎవరికైతే ఈ బైక్ కావాలో స్క్రామ్లర్ తీసుకోవచ్చు. సో నేను దాన్ని కూడా కుదిరితే రివ్యూ చేస్తాను షోరూమ్లో ఇస్తే. సో ఇదే మెయిన్ డిఫరెన్సెస్. సో ఆ బైక్ నుంచి ఈ బైక్ వచ్చా కదా, నన్ను వెంటనే డిఫరెన్స్ అడిగితే ఇదంతా చాలా వైడ్ ఉంది పార్ట్. దానిలో ఇట్లుంటుంది, సన్నగా ఉంటుంది, ఓల్డ్ స్కూల్ లాగా. అండ్ ఆఫ్ రోడ్లో నాకు ఎందుకో ఈ బైక్ కంఫర్ట్ అనిపిస్తుంది. అలవాటు ఉండే వాళ్ళు లేకపోతే ఏమో తెలియదు, కానీ దాంతో పోలిస్తే దీనిలో కంఫర్ట్ అండ్ గేర్ షిఫ్ట్స్ చాలా స్మూత్ ఈ బైక్లో. వామ్మో, ముందు అలవాటు అయిపోయింది, కానీ అందువల్ల దీన్ని ఎక్కుతా అంటే అసలు గేర్స్ వేసేలాగే తెలియట్లేదు నాకు. అండ్ బ్రేక్స్, ఇది నా స్టైల్లో కంపారిజన్ వీడియో. నేను అన్నీ చెప్పకపోయిండొచ్చు పాయింట్స్. సో బేసిక్ అంటే లైక్ మనం చూసిన వెంటనే కనిపించే డిఫరెన్సెస్ నేను చెప్పాను, లైక్ ఓల్డ్ హిమాలయన్కి న్యూ హిమాలయన్కి. సో మెయిన్ డ్రైవ్ చేసేటప్పుడు మీరు రైడ్ క్వాలిటీ డిఫరెన్స్ చూడొచ్చు. సో ఆ బైక్ చిన్నగా ఆఫ్ రోడ్కి కంఫర్ట్గా ఉంటుంది ఆ బైక్, ఇది హైవేకి టూరింగ్కి కంఫర్ట్గా ఉంటుంది. సో నా కంపారిజన్ ఎలా ఉందో కమెంట్ చేయండి. ఏమైనా లైక్ చేంజెస్ చేయాలి వీడియోలో అంటే అది కూడా కమెంట్ చేయండి. సో ఇంకా ఎక్కువ రివ్యూస్ చేస్తాను నేను బైక్స్ పైన. లైక్ కొత్త బైక్స్ వస్తాయి. నేను ఓన్లీ టూరింగే కాకుండా లైక్ రివ్యూస్ కూడా చేద్దాం అనుకుంటాను. సో నెక్స్ట్ ఫ్యూచర్లో ఏం వీడియోస్ కావాలో కింద కమెంట్ చేయండి. అండ్ ఏదైనా బైక్స్ రివ్యూస్ కావాలన్నా విత్ నేమ్స్ కింద కమెంట్ చేస్తే నేను ట్రై చేస్తాను చేయడానికి. సో యా గైస్, that's it for today. Thanks for watching. Bye. అడ్వాంటేజ్ ఆఫ్ హిమాలయన్స్ గైస్, గుంతలు ఉంటే అసలు భయపడే పనే ఉండదు.